సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం కొత్తేం కాదు. నిజానికి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిని కలవడం కొత్తేం కాదు. మన రాష్ట్రంలో ఆనవాయితీ ఏంటంటే నిజానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడైనా కానీ వీరైనా కానీ ముఖ్యమంత్రి వెళ్ళడము, ప్రధానమంత్రిని కలవడము, బయటకు రావడము, వచ్చిన తర్వాత మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇవి చేయమని అడిగాము, అవి చేయమని అడిగాము, వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళది అని మళ్ళీ అనడం. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ మీద దూషించడం. లైక్ ఎట్లా అంటే కిషన్ రెడ్డి గారిని ముఖ్యంగా లాస్ట్ 10 years నుంచి అయితే కేసీఆర్ గారి టైంలో కూడా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం తెచ్చారు, అసలు కేంద్రం ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు, ఇదే నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి ఒక వాతావరణంలోకి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. బడే భాయ్ అని చెప్పినప్పటికీ కూడా మొన్నటి వరకు కొంచెం టర్న్ మారుస్తున్నట్టుగా కనబడుతోంది. అదే టైంలో మోదీ గారి నుంచి ఒక సర్ప్రైజింగ్ లేఖ కూడా వచ్చింది. ఇది చాలా తెలుగు ప్రసార మాధ్యమాలు పెద్దగా దీన్ని కవర్ చేయట్లేదు కానీ బట్ వీ హ్యావ్ టు డిస్కస్ దిస్ సార్. సీఎం గారికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకి లేదా వాటికి ల్యాండ్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. కొన్ని మీరు అలకేట్ చేయాల్సిన డబ్బులు మీరు అలకేట్ చేయని ఉన్నాయి, మీ నుంచి అనుమతులు రాని ఉన్నాయి. ఎక్కడెక్కడైతే మీరు పెండింగ్ లో పెట్టారో ఇవన్నీ ఫస్ట్ క్లియర్ చేయండి అని చెప్పేసి ప్రధాని ఆఫీస్ నుంచి లేదా ప్రధానమంత్రి దగ్గర నుంచి సీఎం కి ఒక విష్ లిస్ట్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం నాకు తెలుసు కదా. కరెక్ట్. ఇంతకుముందు ఎప్పుడు ప్రధాని ఇట్లా ఇవ్వలేదు. సో ఏదో బ్యూరోక్రాట్స్ చెప్పడము అది జరిగేది కావచ్చు కానీ బట్ అఫీషియల్ మీటింగ్ లోనే ఇది అనౌన్స్ చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో ఊరికే మీరు వచ్చి మమ్మల్ని అడగడం కాదు, అసలు మేము కూడా అడగడం మొదలు పెడతాం మిమ్మల్ని అని చెప్పడమా? చాలా మటుకు సాయి గారు మీకు గుర్తుంటుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రితం వాళ్ళు ఇల్లు ఇచ్చారు, ఫండ్స్ ఇస్తారు వాళ్ళు. ప్రధానమంత్రి మనం చూసుంటాం పిఎంఏవై అని, బీబీ నగర్ నుంచి వస్తున్నాడు మీకు కనిపిస్తుంది, అక్కడ కట్టారు. కానీ దాని పేరు ఇనాగరేషన్ రిబ్బన్ కటింగ్ కి కేటీఆర్ గారు లేకుంటే కేసీఆర్ గారు వెళ్తుంది. మోస్ట్లీ కేటీఆర్ గారు డబ్బులు ఇచ్చేదేమో సెంట్రల్ గవర్నమెంట్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్ పెడతారు. ఇది కాకుండా ప్రజలు కూడా ఇక్కడున్న ప్రజలు చాలా మంది అర్థం చేసుకోవాలి. మన దగ్గర 2 మిషన్స్ ఉంటాయి సాయి గారు. నేషనల్ రూరల్ మిషన్స్ ఉంటుంది, అర్బన్ మిషన్ ఉంటుంది, హెల్త్ NHRM, NRM. దీంట్లో అర్బన్ ఏరియాలో మొహల్లా క్లినిక్స్ లాంటిది ఉంటుంది, అదక్కడేమో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటుంది. చాలా మటుకు అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న వర్క్ కానివ్వండి, మిగతాది హెల్త్ సర్వేలు కానివ్వండి, అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్. కానీ మీకు అక్కడ ఒక మోదీ గారి ఫోటో కనిపించదు, రేవంత్ రెడ్డి ఫోటో కనిపిస్తుంది, ఇంకా ముందు కేసీఆర్ ఫోటో కనిపిస్తుంది. నాకు చాలా మంది పంపిస్తూనే ఉంటారు ఖమ్మం వైపు నుంచి, ఆదిలాబాద్ వైపు. ఓ రోజు నిర్మలా సీతారామన్ గారు అడిగినప్పుడు పెద్ద గొడవ అయింది కదా, ఎందుకు పెట్టలేదు ఫోటో అని చెప్పేసి. రేషన్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. అవును, ఆయుష్ డాక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. ఇక్కడ నిమ్స్లో కూడా వాళ్ళ జీతం ఇస్తున్న సెంట్రల్ గవర్నమెంట్, కానీ వాళ్ళకి అసలు రోల్ లేదు సెంట్రల్ గవర్నమెంట్కి. అది బీజేపీ వాళ్ళని తప్పు పడతాను నేను. మీరు వెళ్ళి అడగాలి మా మోదీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పి. రీసెంట్గా ఎవరో అడిగారు అనుకుంటాను, నాకు గుర్తులేదు ఎవరో, కిషన్ రెడ్డి సంబడి మోదీ గారి ఫోటో ఎందుకు లేదని చెప్పేసి. పెట్టాల్సింది. అన్నిటికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ 108 అంబులెన్స్ ఉంది సార్, 104, 108. దాంట్లో మేజర్ పోర్షన్ ఆఫ్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. డ్రైవర్ శాలరీ, దాంట్లో ఉన్న డీజిల్ డబ్బులు, దాంట్లో 2 పారామెడిక్స్కి, దాంట్లో ఉన్న మందు, అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తారు నేషనల్ హెల్త్ మిషన్ కింద. కానీ దాని మీద ఫోటో ఎవరితో ఉంటుంది సాయి గారు? రేవంత్ రెడ్డి. మోదీ గారి ఫోటో కనిపించిందా దాని మీద? ఉంది. ఏం చేస్తారు? నేషనల్ హెల్త్ మిషన్ అని పెడతారు, NHM అని. ఇది ఎవరికి తెలియదు NHM అంటే ఎవరు అని చెప్పేసి. మోదీ గారి ఫోటో పెడితే గుర్తుంటుంది. డిమాండ్ చేయాలి వీళ్ళు. ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ డిమాండ్. దానికోసం మీరు చూస్తుంటారు చాలా మంది స్టేట్ గవర్నమెంట్స్కి, ఇంక్లూడింగ్ కేరళ, వాళ్ళకి ఫండ్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ పేరు మార్చాలంట, ప్రధాన మంత్రి అని ఉండకూడదంట. కానీ రాజీవ్ గాంధీ పేరు మీద, ఇందిరాగాంధీ గారి పేరు మీద, మహాత్మా గాంధీ పేరు మీద అన్ని నడుస్తున్నాయి స్కీమ్లు. అది ప్రాబ్లం లేదు వీళ్ళకి, కానీ ప్రధాన మంత్రి అని చెప్పకూడదంట. మోదీ గారు పేరు పెట్టారా? పెట్టలేదు కదా. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఇంకేదో స్కీమ్. ఇది ప్రాబ్లం. ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నాట్ ఈవెన్ దట్. మన మిషన్ భగీరథ అని చెప్పి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెద్ద మాట్లాడినారు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆఫర్ చేశారు సాయి గారు. జల్ జీవన్ మిషన్ కింద ఫండ్స్ ఆఫర్ చేస్తే వీళ్ళేమన్నారు, కాదు మాకు 100% కవరేజ్ అయిపోయింది, అంటే ప్రతి ఇంటికి మేము నీళ్ళు ఇస్తున్నాం అప్పుడు, తాగే నీళ్ళు, మీ ఫండ్స్ అక్కర్లేదు మాకు అన్నారు. ఎందుకంటే దాంట్లో మళ్ళీ కేసీఆర్ గారు ఫోటో పెట్టలేరు. సెకండ్, ఆడిట్ చేయాల్సి వస్తుంది. స్టేట్ ఆడిట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ ఉంటుంది, CAG ఆడిట్ ఉంటుంది. భయం. లంచాలు ఇచ్చారు కదా, లంచాలు ఇచ్చి చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు BRS వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు శ్రీశైలం బ్యాంక్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పడిపోయిందని చెప్పి, అక్కడ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి. ఇదంతా ఇదే ప్రాబ్లమ్ సార్. అది మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఉండొచ్చు, 2 bedroom హౌసెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎందుకు పెడుతున్నారండి? మీరే అబ్జెక్ట్ చేశారు కదా మోదీ గారి పేరు ఉండకూడదు అని చెప్పి. మళ్ళీ మీరు ఇందిరమ్మ అని ఎందుకు పెడుతున్నారు?
రేపు మోదీ గారు కూడా పెట్టుకోవచ్చు కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద నా పేరు ఉండాలి, మోదీ కా ఘర్ అని చెప్పేసి ఏదైనా పెట్టుకోవచ్చు. చేయట్లేదు కదా వాళ్ళు. ప్రధానమంత్రి అని చెప్తా, ఎవరు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళే క్రెడిట్. సో దీనికి ఇచ్చిన దీంట్లో కూడా ఇప్పుడు మనం చూసుంటాం, మోదీ గారు చేసిన చాలా మంచి move. నాకు నచ్చింది సాయి గారు యాక్చువల్లీ, ఎందుకంటే ఉల్టా వేశారు కార్డు. అవును, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఇప్పుడు ఐ థింక్ స్టిల్ ఆ డబ్బులు ఇవ్వదు, 180-200 కోట్లు మన MMTS phase 2కి డబ్బులు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు దాకా వేయలేదు. ఏది మన మౌలాలి నుంచి సనత్ నగర్కి త్రూ నెరెడ్మెట్, లోత్కుంట, బోన్పల్లి వైపు నుంచి అట్లా వెళ్తుంది అన్నమాట. దానికి డబ్బులు ఇవ్వలేదు ఇంకా స్టేట్ గవర్నమెంట్. డబ్బులు లేదని చెప్పి కేసీఆర్ చేయలేపేశారు అప్పుడే. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు, రైల్వేస్ అది ఇంప్లిమెంటెడ్. కానీ ఫుల్ ఫ్లెజ్గా నడవట్లేదు, ఇంకా ఫండ్స్ రావాలి దానికి, రేక్స్ తీసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి దానికి. ఓకే, ఇప్పుడు అడుగుతున్నారు, మీరు మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ మీరేం చేయట్లేదు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్, మన ఏజెన్సీ ఏరియాస్ అంతా, అక్కడ మీరేం చేయట్లేదు. 4G మినిమం అనుమతులు రాలేదట. 4G 5G ఎక్స్పాన్షన్కి అది కూడా ఇవ్వట్లేదు. రిలయన్స్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఉందంట 32,000 కోట్లది, దాన్ని కూడా అనుమతి ఇవ్వలేదంట. వీళ్ళు ప్రాజెక్ట్ కావాలని చెప్పి ప్రైవేట్ సెక్టర్ దగ్గర డావోస్ వెళ్ళి ఆ సంతకాలు చేసుకుంటారు, కానీ ఇట్లాంటి చిన్న పనులు కూడా ఇక్కడ చేయరు సాగర్. ఇంకా చాలా మటుకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 3, శ్రీరామ్ సాగర్ కానివ్వండి, రాజీవ్ భీమా, ఇదన్నీ పడి ఉన్నాయి చాలా మటుకు ప్రాజెక్ట్స్. ఎయిమ్స్ బీబీ నగర్ 1300 కోట్లు. నేను చెప్పిన దీనికన్నా ముందు చెప్పిన ప్రాజెక్ట్ చొక్కరావు దేవుడు వల్ల కానీ, రాజీవ్ భీమా కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2కి 18,000 కోట్లు ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్, 18,000 crores. ఓకే, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈ బాంబు పడంగానే నేను కొంచెం హైదరాబాద్కి వెళ్ళి మా అఫీషియల్స్ మీట్ చేసి కనుక్కుంటానంటే, ఆయనకు తెలియదు ఇదంతా. తెలిసి ఉండకపోవచ్చు, నిజంగా దాచిపెట్టారు వీళ్ళందరూ. క్లియర్ చేస్తానన్నారంట ఇమీడియట్లీ. మనకి ఈఎస్ఐ ఇటువైపు ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది సికింద్రాబాద్ వైపు, మన ఎర్రగడ్డ వైపు. కానీ శంషాబాద్ వైపు 150 కోట్లకి కట్టాలి, దానికి ల్యాండ్ కావాలి కదా, అది ఇవ్వలేదు. దానికి 150 కోట్లు రావాలి. మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కి, కాజీపేట విజయవాడ 3rd లైన్ కోసం ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్స్, అది 3,000 కోట్లు ఆల్మోస్ట్. ఇదన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పెడుతున్నారు, కానీ వీళ్ళు అడ్డంకులు పెడుతున్నారు. ఇక్కడ ఒక్కొక్కటి చెప్పకూడదు. ముఖ్యమంత్రి గారు ఇవ్వచ్చండి సాయిగా, దానికి ఎవరికి అబ్జెక్షన్ లేదు. మీరు పెద్ద విష్ లిస్ట్ తీసుకోవచ్చు. 22,000 కోట్లతో నేను మూసి రీజువనేషన్ చేస్తాం. మళ్ళీ మీరు ఎందుకు తీసుకొచ్చారండి ప్రాజెక్టు? మీద డబ్బులు లేనప్పుడు ప్రాజెక్ట్ ఎందుకు? మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అని చెప్పండి, మోదీ గారు పేరు పెట్టుకుంటారు దానికి. అప్పుడు మీరు లే అప్పుడు ఓవైసీ గారు వస్తారు రిబన్ కటింగ్కి, పక్కన రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఇదే కదా వీళ్ళ స్ట్రాటజీ. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అన్నారు, దానికి ఏంటి, అది డిఫెన్స్ ల్యాండ్ కావాలి దానికి చాలా మటుకు, అది ఇవ్వరు వీళ్ళు. డిఫెన్స్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? అది కూడా ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ కాడ ఉంది, అది వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ల్యాండ్ డెఫినెట్గా ఇవ్వరు. రీజనల్ రింగ్ రోడ్ అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ మీరేమన్నారు, నితిన్ గడ్కరీ గారి దగ్గర వెళ్ళి, మా దగ్గర డబ్బులు లేవు, మేము ల్యాండ్ కావాలంటే మీకు ఇప్పిస్తాం, దాని తర్వాత మీరే కట్టేసుకోండి. సో నితిన్ గడ్కరీ గారు చెప్పారు, ఆల్ ఫైన్, టోల్ మీకు రాదు, టోల్ కూడా మేమే పెట్టుకుంటాం అన్నారు. కరెక్ట్, మరి అదే కదా. సో మీ దగ్గర మీరు ప్రాజెక్టులు అనౌన్స్ చేయడంలో నంబర్ 1 ఉన్నారు, కానీ మీ దగ్గర డబ్బులు లేవు. సాయి గారు నెలకు 6,000 కోట్లు సాయి గారు జీతానికి స్టేట్ గవర్నమెంట్ ఖర్చు. 6,000 కోట్లు. 6,000 కోట్లు ఏమో డెట్ సర్వీసింగ్, లోన్లు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ కడుతున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ కాదు, ఇంట్రెస్ట్ కట్టడం 6,000. 12,000 కోట్లు మంత్లీ రెవెన్యూ ఎంత సాయి గారు? వీళ్ళ మొత్తం బడ్జెటే 3 లక్షల కోట్లు ఉంది. దాంట్లో మీరు డివైడ్ బై 12 చేస్తే ఏ స్టూడెంట్ అని చెప్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము 22,000 కోట్లు మంత్లీ రెవెన్యూకి కొంచెం పెంచుతున్నాం పైకి. మీరు డబ్బులు లేనప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు ఫ్రీ అని చెప్పి అన్ని ఇచ్చుకున్నారు, కానీ దాని తర్వాత ఇప్పుడు డబ్బులు లేవు. మీరు డెవలప్మెంట్కి డబ్బులు లేవు, మీరు జీతాన్ని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ క్రియేట్. అక్కడేమో యూఎస్లో ఏమో అందరిని తీసేస్తే, మన దగ్గర ఏమో ఇంకా పెంచుకుంటే పోతున్నారు. సరే, రెండు డిఫరెంట్ యాడ్ స్టిక్స్ అనుకోండి, కానీ ఎంతమంది పని చేస్తున్నారు? మీరు ఒక ఎఫిషియన్సీ ఆడిట్ చేయండి. స్టేట్ గవర్నమెంట్లో పొద్దున సెక్రటేరియట్లో ఎంతమంది వస్తారు? 10 గంటలకు, 9 గంటలకు, 9:30కు ఎప్పుడో టైం. వాళ్ళు ఏం చేశారు? మన ఈమెయిల్ పంపించారు, మన ఇలాన్ మస్క్ వాళ్ళ టీం ఒకటి, యుఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. పోయిన వారం ఏం చేశారు, ఒక 5 పాయింట్లు రాసి పంపించండి అని చెప్పి. అవును, కరెక్టే. మోర్ దెన్ హాఫ్ ద ఫెలోస్ డిడ్ నాట్ రెస్పాండ్ అంటే. ఎందుకు? వాళ్ళు లేరంట, అసలు సిస్టమ్ లో లేరంట వాళ్ళు. వాడు ఎక్కడో పని చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. మన దగ్గర ఉంటారు చాలా మంది ఇట్లా, టీచర్లు కానివ్వండి, ఇట్లా చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడో పని చేస్తుంటారు, ఇక్కడ శాలరీ తీసుకుని ఉంటారు. ఇక్కడ కూడా ఆడిట్ జరగాల్సిందే. అండ్ రేవంత్ రెడ్డి హ్యాస్ టు డూ ఇట్, బికాస్ డబ్బులు రావాలంటే యూ హావ్ టు షో గవర్నమెంట్ ఎఫిషియన్సీ. రేవంత్ రెడ్డి గారే చెప్పారు, లాల్ బహదూర్ స్టేడియంలో లెటర్స్ ఇష్యూ చేస్తే అపాయింట్మెంట్లో టీచర్కి చెప్పారు. అప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రావట్లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడిగారు. మంచి ప్రశ్న, ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఎంత పేదోళ్ళని కానీ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు పిల్లల్ని. మనం దీనికన్నా ముందు కూడా మాట్లాడాం సాయి గారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడి, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అంటున్నారు. మీరు వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? మీరు ఫస్ట్ మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో మీరు 60%, 60 రూపాయలు డెవలప్మెంట్ పెట్టండి. ఇప్పుడు ఉల్టా అయిపోయింది, 80% ఫ్రీకి ఇస్తున్నారు, ఈ మిగతా 20 మిగిలింది దాంతో ఆడుకుంటున్నారు.
స్కూల్ కట్టడం కానీ, బ్రిడ్జ్లు కట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ మీకు ఎక్కడ సరిపోతుంది డబ్బులు? ఎప్పుడు మీరు అడుక్కొని తినాల్సి వస్తుంది. ఎప్పుడు మీరు లోన్ కోసం ఇప్పుడు 7,000 రూపాయలు 7,000 కోట్లు కట్ చేశారు, ఫండింగ్ 7,000 కోట్లు చేశారు. ఇప్పుడు మార్చి దాకా మీరు ఎంత ఖర్చు చేస్తారో చూడాల్సింది. ఇప్పుడు మీరు బారోయింగ్ ఎంత దాకా చేసుకుంటారు? అప్పులు తీసుకొని కేసీఆర్ అయితే ముంచేసింది మొత్తం రాష్ట్రాన్ని. మీరు కూడా అదే చేస్తారా? మీరు ఫస్ట్ డౌన్ మీరు ఈ ఫ్రీబీస్ ఎవరు వన్ టైం వేవర్ ఇవ్వండి, ఎవరు వద్దట్లేదు. ఫార్మర్ కన్సిస్టెంట్గా ఇచ్చుకుంటే పోతే ఇక్కడ ప్రజలు ఏం తప్పు చేశారు? మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తప్పు చేశాం? మాకెందుకు ఇవ్వట్లేదు మీరు? మాకు కూడా ఇవ్వండి, ఏదైనా వేవర్లు ఇవ్వండి. మీరు రేపటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టొద్దని చెప్పండి. చిన్న అమౌంట్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్, అంత పెద్ద అడగట్లేదు. అది కాకుండా మిగతా ఉన్నాయి చాలా మటు. మీరు అన్నింటిలో గుంజుకుంటారు డబ్బులు. మన రోడ్ ట్యాక్స్ అంటారు, రోడ్ ట్యాక్స్ చూసి మరి టోల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ వేసుకుంటారు. మళ్ళీ మీ రోల్ ఏంటి దాంట్లో? ఇది డెఫినెట్గా ఒక పబ్లిక్ కమిట్మెంట్లో ఇప్పుడు ఇక్కడ మన భవన్ ఉంది ఒకటి గ్రీన్ ల్యాండ్స్లో, ప్రగతి భవన్, అక్కడ మీటింగ్ పెట్టి ముందు క్లీన్గా ప్రెజెంటేషన్ చేయండి. మా ద్వారా మాకు వస్తున్న ఆదాయం సంవత్సరానికి ఇంత, దాంట్లో ఇంత మేము ఫ్రీగా ఇస్తున్నాం, కరెంటు ఉచిత కరెంటు, ఉచిత బస్సు, మన ఇది ఫార్మర్స్కి ఇచ్చేది లోన్లు వేవరు, అది ఇది మొత్తం బీమా అన్ని పెట్టేసేయండి. మిగతా ఎంత మిగిలిందని చెప్పండి. మాకు అందరిని పిలవక్కర్లేదు, 20-30 మంది ఎకానమిస్ట్ని పిలవండి, మీడియాని మొత్తం చేసేసి ఒక ఛానల్ పెట్టండి, ఏదో ఒక మీ INPR డిపార్ట్మెంట్ కెమెరా పెట్టండి, అందరికీ లైవ్గా చూపించండి. ప్రజల దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకోండి బై ఈమెయిల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, ఇది జరగాల్సింది సాయి గారు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా మోదీ గారు ఇప్పుడు దగ్గర వెళ్ళినా మోదీ గారు ఉల్టా బాంబు వేశారు చూడండి. ఇట్లానే నెక్స్ట్ టైం కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.